మిథున రాశి. ఈ మిథున రాశి వారికి జూన్ నెల 2024 సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను తెలియజేస్తున్నాను. మనకి జన్మ రాశిలోకి 7 జూలై నుంచి 12 జూన్ నుంచి మనకి ఈ యొక్క శుక్రగ్రహం రావడం, అందువలన ఇంతవరకు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఈ 12వ తారీఖు లోపల ఇల్లు కొనడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు ఉంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లోకి వచ్చేసరికి ప్రమోషన్స్ రావడం, ఎదుగుదల అనేటటువంటిది క్లియర్గా మిథున రాశి వాళ్ళకి కనబడుతుంది. అలాగే ఈ యొక్క కుజుడు 1 జూన్ నుంచి మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల ధైర్యంతో సాహసంతో మీరు అన్ని పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళన్నీ కూడా మాకు డీల్స్ క్లోజ్ అవ్వట్లేదని నేను బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా క్లోజింగ్కి మీకు అవకాశం ఇస్తారు. అలాగే ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంటు, మిలిటరీ, ఆర్మీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా చక్కగా వాళ్ళకి లీవింగ్, లాంగ్ లీవ్లు ఇవన్నీ కూడా దొరకడం, ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. ఇక వృత్తి ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వ్యాపారం దగ్గరికి వచ్చేసరికి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు. భాగ్యంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల మీ అదృష్టం మీకు తిరుగు లేదని చెప్పాలి. అన్ని పనులు కూడా ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా పూర్తి కావడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఇక్కడ శని మరి భాగ్యస్థితిగతుడే ఉండడం వలన మీ క్రిందే స్థాయి వాళ్ళు మాత్రమే మీకు తలపోట్లు తీసుకొస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ ద్వారానే కూడా పనులు కావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు మీ తెలివితేటలతో ముందుకు వెళ్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి. లేకపోతే బుధుడు వచ్చేసరికి మనకి 31 మే నుంచి వృషభ రాశిలో ఉండడం 14 మే వరకు, ఆ తర్వాత 14 జూన్ ఆ తర్వాత మళ్ళీ మిథున రాశి ప్రవేశం అన్నమాట బుధుడు. కాబట్టి ఈ యొక్క బుధ అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఏకాగ్రత పెట్టడం మర్చిపోతారు. ఏకాగ్రత ఎంత పెడితే అంత మంచి మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కిరాణా షాపు, ఆ తర్వాత హోటల్ ఇండస్ట్రీ లాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి విద్యార్థులు విజయడంగా మోగించాల్సిందిగా అవసరం ఏర్పడింది. ఫారిన్ విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో అటువంటి విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడం అనేది కుదురుతుంది. ఇక ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక సాఫ్ట్వేర్ కాకుండా ఇతర ప్రైవేట్ రంగాలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మరి మేము ఫారిన్ వెళ్తామండి అని ఆశపడేటటువంటి వాళ్ళకి ఇది ఆఖరి ఛాన్స్ ఇది. అందువలన దీన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి వాహన సౌఖ్యం, ధన సౌఖ్యం, అన్ని సౌఖ్యాలు బాగున్నాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి దానం చేయాలి శనివారం నాడు ఉదయం 8 గంటలకి. ఆ విధంగా దానం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే జమ్మి చెట్టుకు నీళ్లు వేసి శనివారం నాడు ఆంజనేయ స్వామి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజలు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.